హలో ఈపీఎఫ్ మెంబర్. మనం ఈరోజు పీఎఫ్లో కేవైసీ లింక్ అండ్ డీలింక్ యొక్క ఆప్షన్స్ చూసాము. సో మనకి బ్యాంక్ అకౌంట్స్ని పీఎఫ్కి లింక్ చేయడాన్ని కేవైసీ అని అంటాం. ఇది మనకి యూజువల్గా తెలుసు, బ్యాంక్ అకౌంట్ నంబరు అండ్ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయ్యి ఓటీపీ వెళ్తుంది, ఆధార్ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అంటారు. మిడిల్లో కనబడేది వెరిఫికేషన్ ప్రాసెస్. ఇది కేవైసీని మనం వన్స్ చేసినాము అని అంటే ఇది అప్రూవల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. బట్ విత్ మనకు 1 or 2 days వరకు దీన్ని రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్యాన్సిల్ బటన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ ఒక పాపప్ వస్తుంది. పాపప్ మీద క్లిక్ చేసాము అంటే రిమూవ్ అయిపోతుంది. అంటే మనం ఇన్ కేస్ ఒకవేళ వేరే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ, లేకుంటే ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేద్దాం అనుకుని, లేకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ అనుకొని వేరే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినప్పుడు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్స్టాంట్గా మనం 1 or 2 daysలో దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు.